బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం బీహార్ వెళ్లారు. ఇవాళ పాట్నాలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. సిడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తీసుకోనుంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. సిడబ్ల్యూసీ సమావేశాలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొనున్నారు. సమావేశం తర్వాత ఈ నెల 25న తమిళనాడులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నీట్పై నిర్వహించబోయే సమావేశం కోసం చెన్నై వెళ్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం బీహార్ వెళ్లారు. ఇవాళ పాట్నాలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. సిడబ్ల్యూసీ సమావేశంలో కీలక నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తీసుకునుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, నేడు బీహార్ రాజధాని పాట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. వెన్నెల ఇందులో బీహార్ లో జరిగేటువంటి సిడబ్ల్యూసీ భేటీ కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే రాష్ట్రానికి చెందినటువంటి ఇతర ముఖ్య నేతలు కూడా పాట్నాకు నిన్ననే వెళ్లడం జరిగింది. ఇక ఈ రోజు ప్రధానంగా సిడబ్ల్యూసీలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ గెలుపు లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో వాటిని ఎలాగైనా గెలవాలని వాటికి సంబంధించి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశంలో లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారు. దీంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. బీహార్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చిన తర్వాత వీరంతా కూడా పాల్గొనున్నారు. అట్లాగే ప్రధానంగా సిడబ్ల్యూసీలో జాతీయ స్థాయిలో ఇప్పటికే ఓట్ చోరీకి సంబంధించి అంశాన్ని లేవనెత్తడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్ణయాలపై కూడా నిర్ణయం తీసుకుంటారు. సేమ్ టైం బీహార్ ఎన్నికల లక్ష్యంగా కూడా ఎలా ముందుకెళ్లాలి అనేది వివిధ రాష్ట్ర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా చర్చిస్తారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, రాజకీయంగా ముందుకు సాగుతున్నటువంటి పనులకు సంబంధించి కూడా వివిధ రాష్ట్రాల నేతలకు కూడా మార్గనిర్దేశనం చేసేటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో ఇప్పటికే తెలంగాణ పార్టీకి సంబంధించి కానీ, ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి డీసీసీల నియామకాలకు సంబంధించి నిన్ననే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పార్టీకి డీసీసీలను నియమించేటువంటి ఇన్ఛార్జీలను కూడా నియమించిన నేపథ్యంలో వాటికి సంబంధించి డీసీసీ నియామకాలు పూర్తి చేసి కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈ సిడబ్ల్యూసీ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.